దారి ఇచ్చావు కాబట్టి బతికిపోయావు, నువ్వు ఆయుష్మంతుడవు అన్నారు. కాబట్టి నాన్నగారు ఇవాళ ఆలస్యం అయిపోయింది, నేను మీకేమీ తేలేకపోయాను అని చెప్పాడు. కాబట్టి నా కొడుకు కూడా చూశాడు, సీతాపహరణం జరిగినప్పుడు రావణుడితో నా కొడుకు మాట్లాడాడు కూడా అని చెప్తూ, నేను చాలా కాలం క్రితం రెక్కలు కాలిపోయి ఒక పర్వత శిఖరం మీద పడిపోయానని మీతో చెప్పాను కదా. మీతో అంటే సంపాతి వానరులతో చెప్పిన దాని దగ్గరికి మీరు అనుసంధానం కండి. పడిపోయాను కదా, పడిపోయినప్పుడు నాకు తెలివి లేదు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు కథలో. వెళ్ళి 6 రోజుల పాటు స్పృహలేని స్థితిలో నేను ఆ బండ మీద అలా పడిపోయి ఉండిపోయాను. వింధ్యపర్వత శిఖరం మీద పడ్డాడు. ఎక్కడ పడిపోయాడో ఆయనకి తెలియదు. ఆ గాలివాలుకు వచ్చి పడిపోయినప్పుడు 6 రోజులు స్పృహ లేదు. నిజంగా చాలా గొప్పవాడండి. అంత పైనుంచి కింద పడి 6 రోజులు స్పృహ పోవడం ఏమిటి, అసలు మనిషి ఉండకూడదు కదా. 6 రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. అన్ని దిక్కుల వంక చూశాను, నేను ఎక్కడున్నాను అని ఆలోచించాను. నేను ఇప్పుడు వింధ్యపర్వతం యొక్క దక్షిణ ప్రాంతంలో పడిపోయాను అని నాకు ఆ ప్రాంతాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. తెలుసుకుని మెల్లగా శరీరాన్ని ఈడ్చుకుంటూ అక్కడే ఉన్నటువంటి నిశాకర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాను. నేను ఓపిక ఉన్న రోజులలో నేను నా తమ్ముడైన జటాయువు మనుష్య రూపాలలో వెళ్ళి నిశాకర మహర్షికి నమస్కారం చేస్తుండేవాళ్ళం. ఆ మహర్షికి నేను తెలుసు. అందుకని మనశ్శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అటువంటి మహర్షి దర్శనం చేస్తే మహాత్ముల దర్శనం ఎందుకు తినైపోతుందంటే అది కాపాడి తీరుతుంది. కాబట్టి నేను మహాత్ముల దర్శనం చేద్దామని మెల్లిగా శరీరాన్ని ఈడుస్తూ ఆ ఆశ్రమానికి చేరుకున్నాను. అది సురైరపి సుపూజితం, దేవతలు కూడా అక్కడికొచ్చి పూజిస్తారు ఆయన్ని, అంత గొప్పవాడు. ఋషిర్ నిశాకరో నామ ఎస్మిన్ నుగ్ర తపసాభవత్. ఆయన మహానుభావుడు, చాలా గొప్ప తపస్సు చేసినవాడు. ఎటువంటి తపస్సు, సామాన్యమైన తపస్సు కాదు. ఎస్మిన్ నుగ్రతపాభవత్, ఆయన చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు, అన్ని నియమాలు పాటించినటువంటి వాడు. 8 వర్ష సహస్రాణి తేనాస్మిన్ ఋషినా వినా వసతో మమ ధర్మజ్ఞాః స్వర్గతేతు నిశాకరే. నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళిన తరువాత, రెక్కలు కాలిపోయిన తరువాత 8,000 సంవత్సరములు ఆయన ఉన్నారు. ఉండి అబ్బా ఇంకెన్నాళ్ళు ఉంటాను లేవా ఈ శరీరంతో అని ఆయన శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. నేను ఆ ఋషి దర్శనం కోసం వెళ్ళాను. అప్పుడు ఆయన స్నానానికి వెళ్ళారు, నేను వెళ్ళలేనుగా. అందుకని అక్కడే కూర్చున్నాను, ఆయన అటుగా వస్తారు కదా చూస్తారని. అథాపశ్యం అదూరస్థం ఋషిం జలిత తేజసం కృతాభిషేకం దుర్ధర్షం ఉపావృత్తం ఉదంగుఖం. ఆయన ఉత్తర దిక్కుకు తిరిగినటువంటి వాడై స్నానం చేసి వస్తున్నటువంటి ఆ ఋషి అగ్ని శిఖ ఎలా ఉంటుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. ఆ ఋషి నదీ స్నానం చేసి ఆశ్రమంలోకి వెడుతుంటే నది పాయకి ఆశ్రమానికి మధ్యలో ఉన్న దూరాన్ని ఆయన నడిచి వెడుతున్నప్పుడు తం వృక్షా శృమరా వ్యాఘ్రా సింహ నాగా సరీసృపా పరివార్యోపగచ్చంతి ధాతారం ప్రాణినో యథా. ఆయన వెంట పెద్ద పులులు, సింహాలు, పాములు, ఆ తర్వాత నేల మీద పాకేటటువంటి జంతువులు, ఇవి కాకుండా చామరీ మృగాలు, ఇవన్నీ ఆయన వెనకాతల నడుస్తూ వెళ్ళాయి. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళేంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వెడుతుంటే ఆయన వెనకాతల ప్రాణులన్నీ ఎలా వెడతాయో గౌరవంతో, అంత గౌరవంతో ఆయన వెనకాతల నడిచి వెళ్ళాయి. ఋషి తేజస్సు అంత గొప్పది. ఋషి ఎక్కడుంటాడో ఆ బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి వారు ఉన్న చోట ప్రాణుల మధ్య కూడా సహజంగా పుట్టుక చేతనే జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు కూడా ఆ వైరాన్ని మర్చిపోతాయి. అందుకే మహానుభావుడు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ని వర్ణిస్తారు. కాశీపట్టణంలో ఎంత గొప్పగా వర్ణిస్తారో. పరస్పర వైరం ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా వైరాన్ని మరిచిపోయి సహజీవనం చేస్తుండేవి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్న రోజుల్లో ఆ ప్రాణులు కూడా బ్రహ్మతేజస్సు కలిగిన వారిని అంతగా అభిమానించి అంత భక్తితో సేవిస్తాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చారండి ఒక ఆవుని రమణ మహర్షికి. ఇస్తే ఆయన దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. ఆ ఆవు ప్రతిరోజు పలుపు విప్పగానే అది ఎంతమంది కూర్చుని ఉండనివ్వండి, ఆయన కూర్చునేటటువంటి ఒక గది ఉండేది, అందులోకి వచ్చి మహర్షికి ప్రదక్షిణం చేసి ఆయన పెట్టినటువంటి ఒక అరటిపండు తిని అని వెళ్ళిపోయేది. రోజు ప్రదక్షిణం చేసేది.
అది ఒకానొకప్పుడు దానికి ఒక చిన్న ఆవుల్ని కట్టేటటువంటి గోశాల కట్టారు. దాని సంతతి ఎక్కువైపోయింది రమణ మహర్షి ఆశ్రమంలో. ఒకసారి ఆశ్రమానికి కానీ దేవాలయానికి కానీ ఇచ్చిన వాటి సంతతిని తిరిగి ఎక్కడికి ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఈశ్వరుడి సొత్తు ఇంకా. కాబట్టి దాని సంతతి పెరిగిపోయింది ఆశ్రమంలో. పెరిగిపోతే అక్కడ ఒక పెద్ద పాక వేశారు. వేసి దీన్ని మొదట తీసుకెళ్ళి కడదామని తీసుకెళ్తున్నారు. ఇది కొత్తకి భయపడి లోపలికి వెళ్లకుండా ఒక్కసారి ఆ ముక్కు తాడు పట్టుకున్నారు. దానికి ఆ ముక్కు తాడుకి నలిగి రక్తం కారుతుండగా తప్పించుకొని పరిగెత్తకుంటూ రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది. వచ్చేస్తే లోపలికి వచ్చి పట్టుకుంటున్నారు. ఆయన అన్నారు, ఆగండి 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 ఆగండి. ఎందుకు అలా పట్టుకుంటారు దాన్ని? అది ఏదో బాధపడుతోంది, ఏదో చెప్పాలనుకుంటోంది, ఆగండి అన్నారు. అది మహర్షి దగ్గరికి వచ్చి మోరలెత్తి ఏదో అలా అలా అని మాట్లాడింది. ఆయన అన్నారు, దానికి పాక వేశారట, దాన్ని ఇవాళ గృహప్రవేశం చేయిస్తున్నారట, దానికి భయం వేసిందిట, దానికి ముక్కుతాడు వేశారట, అది పట్టుకు లాగారట, దానికి నెత్తురు కారింది, దానికి ఎంత బాధ కలిగిందో నేను భగవాన్కి చెప్పుకుంటానని నా దగ్గరికి వచ్చింది. పైగా దాన్ని లాగేస్తారా మీరు? అమ్మా మహాలక్ష్మి, ఏం చేయరు నాన్న, నీకు ఇల్లు కట్టారు, వెళ్ళి అక్కడ ఉండి నేను వస్తానే అన్నారు. అంతే, వెళ్ళిపోయింది తలాడించి. యథార్థంగా ఎప్పుడో కాదండి, ఈ మధ్య కాలంలో భగవాన్ రమణులంటే మహానుభావుడు మొన్నటి వరకు ఉన్నవారే కదా, 4-5 దశాబ్దాల క్రితం వరకు. వారి సమక్షంలో సమస్త ప్రాణులు అలాగే ఉండేవి. అందుకే రమణ మహర్షి శరీరంతో ఉన్న కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు పుట్టాడు ఒక ఆయనకి. వాడు ఎంత ఉన్మాదిగా పుట్టాడంటే అసలు వాడు నిద్ర కానీ తెలివొస్తే ఇక వాడిని పట్టుకోలేరు, ఇనప గొలుసులతోటే కట్టాలి. అలా ఊగిపోయేవాడు ఉన్మాదంతో. ఆయన ఐశ్వర్యవంతుడు, పాపం కొడుకు చంద్రబింబంలా ఉన్నాడు, ఇలా ఉంటున్నాడని ఆయన తీసుకెళ్ళని మహాత్ములు లేడు. ఆసేతి హిమాచల పర్యంతం ఎవ్వరి దగ్గర లొంగలేదు. ఎవరో ఒక ఆయన అన్నాడు, రమణ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళండి అన్నారు. ఆయన్ని వాహనంలోంచి గొలుసులతో కట్టినట్టుగా కాళ్ళు చేతులు 10 మంది పట్టుకొని తీసుకెళ్లారు. రమణ మహర్షి ఒక సోఫాలో ఇలా పడుకుని ఉండేవారు. ఆయన పడుకుని ఉన్నారు. ఈ పిల్లవాడిని తీసుకెళ్లారు. అంతే, ఆయన ఇలా చూశారు, ఈ పిల్లవాడు ఆయన్ని చూశాడు. అంతే. ఇన్నాళ్ళు ఉన్మాదంతో ఉన్నవాడు ఒక్కసారి ప్రశాంత చిత్తుడై నేల మీద పడి భగవాన్కి నమస్కారం చేసి చక్కగా ప్రశాంతంగా అలా కూర్చున్నాడు. అంతే. ఆయన ఆ పిల్లాడితో మాట్లాడలేదు, పిల్లాడు ఆయనతో మాట్లాడలేదు. అంతే, మౌనంగా కూర్చుని ఉండిపోయేవారు. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులే, వాళ్ళ వైభవం వాళ్ళ వైభవమే. వాళ్ళ కోసం ప్రాణులు అలా వెంపర్లాడతాయి. ఆయన, నేను మీకు నిశాకర మహర్షి గురించి వచ్చింది కాబట్టి మనవి చేస్తున్నాను. మహాలక్ష్మి ఆవు ప్రాణోత్క్రమణం అయిపోతుంటే అది ప్రాణం విడిచిపెట్టకపోతే బాధపడుతుంటే రమణ మహర్షి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే అప్పుడది ఆర్తితో ఆయన ఒళ్ళో తల పెట్టుకుని 2 కనుగుడ్లు పైకెత్తి ఆయన వంకే చూస్తూ ఆయన ఒళ్ళోనే తల వాల్చేసి ప్రాణం వదిలేసి. ఒక మహాత్ముడు కించిత్ కర్మ మిగిలిపోయి ఆవు రూపంలో వచ్చాడు కాబట్టి దీన్ని ఇలా విడిచిపెట్టవద్దు అని ఒక సన్యాసిని ఏ క్రమంతో భూస్థాపితం చేస్తారో అలా భూస్థాపితం చేశారు. ఇప్పటికీ మీరు భగవాన్ రమణుల ఆశ్రమానికి వెడితే ఆశ్రమంలో ధ్యాన మందిరానికి వెనకాల కంటే భోజనశాల పక్కన మీరు చూస్తే మహాలక్ష్మి ది కౌ అని బోర్డు ఉండి ఒక సమాధి కనపడుతుంది. అందులో ఆయన చేతులతో ఆయన ఆవుని పెట్టి ఉప్పు వేసి సమాధి చేశారు. అలాగే ఒక జింక ఆయన సమక్షంలో నెమలి పడుకునేది, కుక్క పడుకునేది, పాము పడుకునేది, పిల్లి పడుకునేది, ఎలక పడుకునేది, చెవుల పిల్లి పడుకునేది, ఒక తెల్ల నెమలి పడుకునేది. అన్ని ప్రాణులు అలా పడుకునేవి. జీడిపప్పు పట్టుకుని ఆయన ఇలా చేత్తో పట్టుకుంటే అన్ని ప్రాణులు చుట్టూ వచ్చి ఆయన చేతిలో ఉన్న జీడిపప్పును అన్నీ తింటుండేవి. తొందరపడకండే పెడతాను అని ఆయన దోసిటితో పట్టుకుంటే అన్ని ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి వైరం కలిసి తినవు, గుర్రమంటాయి. అటువంటివన్నీ కలిసి తింటుండేవి. ఒకప్పుడు ఒక నెమలి మాత్రం ఏం చేసిందంటే ఆయన పట్టుకుంటే తొందరపడి గట్టిగా కొట్టింది. ఆయనకి రక్తం వచ్చింది. నీకు ఆర్తి ఎక్కువైపోయింది, ఇక నేను పెట్టను పో అన్నారు ఆయన. దానికి ఎంతమంది జీడిపప్పు పెట్టినా తినలేదు. అది అలాగే నీరసపడిపోయి పడుకుంది. ఒకరోజు నేను పిలిచారు, ఏ బుద్ధి వచ్చిందా రా అన్నారు. అంతే, పరుగు పరుగున వచ్చి ఆయన చేతిలో జీడిపప్పు తింది. అన్ని ప్రాణులు
ఏకకాలంలో ఆయన చుట్టూ లేళ్ళు జింకలు అన్నీ తింటుండేవి. ఒక రోజున ఆయన జీడిపప్పు తిండి ఇవన్నీ వచ్చాయి తింటాయనేవారు. జీడిపప్పు కోసం అన్ని చుట్టూ వచ్చి కూర్చుని జీడిపప్పు తిండి అన్నారు. ఆశ్రమంలో వాళ్ళు అన్నారు, ఇవాళ పాయసంలోకే ఉంది జీడిపప్పు లేదుటన్నారు. ఆయన అన్నారు, ఓహో, మనకి జీడిపప్పు ఉంది, వాటికి జీడిపప్పు లేదనమాట. మనకి పాయసంలో జీడిపప్పు కావాలి, వాటికి అక్కర్లేదు. అవి ప్రాణులు కావు, మనమే ప్రాణులమే. వాటికి జీడిపప్పు వస్తుంది, అవి వాటికే, మీకు కాదు, మీ పాయసంలో కాదన్నారు. అంతే. ఒక ఆయన కారులో తీసుకొచ్చి ఫలానా సేటు గారు ఇమ్మన్నారండి బస్తా జీడిపప్పు బాదం పప్పు అని అక్కడ పెట్టేశాడు. ఇవి వాటికి, మీకు కాదు, రోజు వీటికే పెట్టండి అన్నారు ఆయన. బ్రహ్మజ్ఞాని. ఇది ఎక్కడో ఇప్పుడో అనుకోకండి మీరు. ఇప్పటికీ మహాత్ములు ఉన్నారు, వారి దగ్గర ప్రాణులు తమ వైరాన్ని మర్చిపోతాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో మీరు వెళ్ళి చూస్తే, మీరు చాలామంది చూసే ఉంటారు నేను అనుకోవడం. ఎవరో కొద్దిమంది ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారేమో, కానీ చాలామంది చూస్తుంటారు. ఉదయం వేళలో మీరు భగవాన్ రమణుల ఆశ్రమానికి వెళితే నెమళ్ళు క్రాంకణం చేస్తూ పురులు విప్పుతుంటాయి ఆ చెట్ల మీద, పైన, అన్ని చోట్ల. అనేక సందర్భాల్లో పావులు పాకి వెడుతుంటాయి. నెమలి పావుని చెనకదక్కడ, ఎప్పుడు ఏమీ చేయదు. రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టి దాదాపు 5 దశాబ్దాలు అయిపోతున్నా, 50 ఏళ్ళు అయిపోతున్నా, ఇప్పటికీ రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ ప్రాణుల మధ్య ఉండేటటువంటి స్నేహభావం ఇప్పటికీ ఎలా ఉంది. నిశాకర మహర్షి వెంట ఈ ప్రాణులన్నీ బ్రహ్మగారి వెనకాతల ప్రాణులు వచ్చినట్టుగా వచ్చి ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాయి అంటే మీరు ఎందుకు ఆశ్చర్యపోవాలి? భూతముల పట్ల ఆ భావనతో ఉండే, అంతటా బ్రహ్మమునే చూడగలిగినటువంటి మహాపురుషుల పట్ల భూతములు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. అందుకే ప్లేగ్ వ్యాధి వచ్చి శవాల్ని ఈడ్చుకుపోయి తింటుండేవి తిరువన్నామలైలో. ఒకప్పుడు భగవాన్ రమణులు ఒక రాతి మీద కూర్చుని ఉండేవారు. ఇలా కూర్చునుంటే ఆయన ముందే పులులు వచ్చి శవాన్ని ఈడ్చుకుపోయి తిని ఆయన్ని చూసో నమస్కారం చేసి వెళ్ళిపోయేవి. ఆయన కూర్చుంటే త్రాచుపాములు ఆయన పాదాల మించి వెళ్ళిపోయేవి తప్ప పడగ కూడా ఇలా ఎత్తేవి కావు. ఆయన కూడా భూతముల పట్ల అంత దయతో ఉండేవారు, బ్రహ్మమును చూసేవారు. ఆయన ఒకానొకప్పుడు అరుణాచలం కొండ మీదకి ఎడుతుంటే ఒక పొదకి ఆయన కాలు తగిలింది, దాంట్లో తేనె పట్టుంది, తేనెటీగలు లేచాయి. ఆయన వెంటనే, అయ్యయ్యో, మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లు నా కాలు తగిలి మీ గూడు చిదిరింది, మీకు బాధ కలిగింది. మీరు పొందిన బాధ నేను పొందితే తప్ప నా పాపం పోదు. మిమ్మల్ని నేను ఎంత ఖేద పెట్టానో ఇక్కడికి వచ్చి గూడు కట్టుకుని ఉన్నవాళ్ళని, కాబట్టి మీరు కరవండి అని ఆ కాలు ఎత్తి రాయి మీద పెట్టి నించున్నారు. తేనెటీగలన్నీ వచ్చి కాలు ఇక్కడి నుంచి పాదం వరకు పట్టేసి శుభ్రంగా కరిచేసి వదిలిపెట్టాయి. ఆయన కాలు ఎర్రగా అయిపోయి ఇంత లావున వాచిపోయింది. వాచిపోయిన తర్వాత వచ్చారు గుహలోకి. విరూపాక్ష గుహ అని ఇప్పటికీ ఉంది ఆయన ఉన్న గుహ. ఆ గుహ దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉండేవాడు కుంజుస్వామిని, ఒక పరిచారికుడు. ఆయన చూసి, అయ్యయ్యో భగవన్ ఏమిటిది అన్నారు. అంటే ఈ కాలు అనేవారు ఆయన. ఆయన ఎప్పుడు శరీరాన్ని వేరుగా చెప్పేవారు. ఇది అంటుండేవారు ఆయన. ఇది వాటి గూట్ని పాడు చేసింది, మరి ఇది శిక్ష అనుభవించాలిగా. అవి దీన్నొక్కదాన్నే కరిచాయి, ఆయన మిగిలిన శరీరాన్ని కరవలేదు. అందుకని ఇది బాధపడుతోంది. దీని నిండా తేనెటీగల ముళ్ళు విరిగిపోయి ఎంత బాధపడుతోందో చూసావా. మరి జాగ్రత్తగా ఉండద్దు, ఇంకోళ్ళని ఎందుకు బాధ పెట్టడం అన్నారు. అంటే అప్పుడు ఆ కుంజుస్వామి వెళ్ళి శ్రావణం తీసుకొచ్చి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదండి ఆయన. ముళ్ళు తీసేశారు, ఒక్కొక్క ముళ్ళు. అందుకే రమణులు శరీరం విడిచిపెట్టేసేంత వరకు ఒక కాలు లావుగా ఉంటుంది ఆయన ఫొటోస్లో కూడా ఇప్పటికీ. అంతటి బ్రాహ్మీమయ మూర్తులు, మహాపురుషులు ఈ దేశానికి ఖ్యాతి తెచ్చారు. వాళ్ళ వల్ల కీర్తి తప్ప నిజానికి ఈ దేశానికి కీర్తి కేవలం ఐశ్వర్యం వల్ల కాదు, అటువంటి మహాపురుషుల వలన కీర్తి వచ్చింది. సరే, ఇప్పుడు నా ప్రసంగం ఆ భగవాన్ రమణుల వైభవము అన్న వైపుకి వెడితే నేను ఆపుకోలేను. నాకు ఆయనంటే అంత భక్తి, మహానుభావుడు కనుక. ఇప్పుడు ఆ ప్రాణులన్నీ వెడుతున్నాయి, ఆ నిశాకర మహర్షి వెడుతున్నారు. నేను అక్కడే కూర్చుని ఉన్నాను. వారు నా వంక చూశారు. చూసి వెంటనే అన్నారు, ఓ నువ్వు సంపాతివి కదూ, నీ తమ్ముడు జటాయు ఉండేవాడు కదూ, మీ ఇద్దరు పక్షులు, మీరు పక్షిరాజ్యానికి అధిపతులు, విశేషమైన బలం ఉన్నవారు, మనుష్య రూపాల్లో వచ్చి నాకు నమస్కారం చేస్తూ ఉండేవారు. అటువంటి వారు ఇవాల్టి రోజున ఎందుకు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావు అని అడిగారు.
అడిగితే అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది. మేము ఇద్దరం కలిసి శరీరంలో బలం ఉంది కదా అని సూర్యమండలం వైపుకి ఎగిరాం. మేము కొంత దూరం ఎగిరేటప్పటికీ రథచక్ర ప్రమాణాన్ని నగరాన్ని పృథక్ పృథక్, రథచక్రం ఎలా ఉంటుందో అలా కనపడ్డాయి నగరాలు పట్టణాలు మాకు. ఇంకా పైకి ఎగిరాం, ఆ పట్టణాల్లోంచి సంగీత ధ్వనులు కూడా వినపడ్డాయి. ఇంకా పైకి ఎగిరాం, ఎగిరితే ఆవాం ఆలోకయావహ తద్వనం శాద్వల సన్నిభం, మాకు వనములన్నీ కూడా పచ్చగడ్డి మైదానాల్లా కనపడ్డాయి. ఇంకా పైకి ఎగిరాం, ఆపగాభిశ్చ సంవీత సూత్రైరివ వసుంధర, నదులన్నీ కూడా భూదేవి మెడలో హారాల్లా కనపడ్డాయి. అంత పైకి వెళ్ళిపోయాం. ఇంకా పైకి వెళ్ళిపోయాం, హిమానాంశ్చైవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహాన్నగ భూతలే ప్రకాశంతే నాగాయివ జలాశయే, నీటిలో ఆడుకుంటున్న ఏనుగులు ఎలా ఉంటాయో ఈ భూమి మీద హిమాలయ పర్వతం వింధ్య పర్వతం అవి మాకు అలా కనపడ్డాయి. ఇంకా పైకి ఎగిరిపోయాం, కానీ ఈలోగా మాకు ఇహ దిక్కులు కానీ భూమి కానీ ఏమీ కనపడలేదు. అప్పుడు భయం వేసింది. ఒక్కసారి ఇలా తల తిప్పి పైకి చూశాం. యత్నేన మహతా భూయో రవి సమవలోకిత తుల్య పృథ్వీ ప్రమాణేన భాస్కర ప్రతిభాతినౌ, భూమి ఎంత ఉంటుందో అంత సూర్యమండలం కనపడింది. మేము సూర్యమండలానికి దగ్గరయ్యాం. ఈలోగా ఆ వేడికి జటాయువు యొక్క రెక్కలు కాలిపోబోతున్నాయి. నేను నా రెక్కలు ఆచ్ఛాదించాను, జటాయువు రక్షింపబడ్డాడు, నా రెక్కలు కాలిపోయి ఇదిగో ఇక్కడ పడిపోయాను, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను అంది. అంటే నిశాకర మహర్షి అన్నారు, పక్షౌచతే ప్రపక్షౌచ పునరన్యౌ భవిష్యత ప్రాణాశ్చ చక్షుషీ చైవ విక్రమశ్చ బలంచతే. నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ రెక్కలు చిన్న రెక్కలు కూడా నీకు మళ్ళీ పుడతాయి. ఎందుకంటే తెగిన రెక్క మళ్ళీ ఏమైనా కలపచ్చేమో, కానీ కాలిపోయిన రెక్క మళ్ళీ పుట్టదు కదండి. పైగా రెక్క పుట్టిన రెక్క లోపల చిన్న రెక్క ఉంటుంది, మళ్ళీ రెక్క చిన్న రెక్క కూడా పుడుతుంది. నీ కంటి బలం అలాగే ఉంటుంది. నీకు యవ్వనంలో ఎంత బలం ఉందో అంత బలం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? అన్నాళ్ళు ఉండగలిగినంత ఓపిక నాకు లేదు, కానీ ఇంకా ఈ శరీరంతో అన్నాళ్ళు ఉండే ఓపిక నాకు లేదు. బా, కొంతమంది వైరాగ్య సంపత్తి అలా ఉంటుందండి. చంద్రశేఖర భారతీ స్వామి ఉండలేకపోయారు, ఇంకా శరీరంతో ఉండలేక మహానుభావుడు మహళయ అమావాస్య నాటి ముందు రోజు రాత్రి అదే పనిగా అధిష్టానాలకి ప్రదక్షిణాలు చేసి 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 కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళి పెద్దగా శ్లోకాలు చదివి అక్కడ ఉన్నటువంటి సహాయకుడిని పిలిచి, అమూల్యమైన గ్రంథాలు ఈ పుస్తకాలు, మళ్ళీ దొరకమంటే దొరికేవి కావు, వీటిని చాలా జాగ్రత్తగా భద్రం చెయ్యి అని చెప్పి తెల్లవారుజామున మహళయ అమావాస్య నాడు మాత్రమే సన్యాసి ఇంకా పూర్తి వైరాగ్యం వస్తే శరీరాన్ని వదలచ్చు నీటిలో. కాబట్టి ఆ ధర్మం కూడా సుందరకాండలో వస్తుంది. కాబట్టి ఆ మాట చెప్పకుండా బయట వాన పడుతోంది, వేడి నీళ్లు పెడతాను స్నానం చేయండి అన్నాడు పరిచారికుడు. కాదు కాదు, చన్నీళ్లే చేస్తాను, ఈ శరీరం గురించి వెంపర్లాడడం సన్యసించిన నాడే మానేశాను, ఇది ఉంటే ఎంత ఊడిపోతే ఎంత, ధర్మం వదలనన్నారు. వెనక పరిచారికుడు వచ్చారు, స్నానానికి వెళ్ళారు. తుంగానదిలో స్నానం చేసి లేచి బట్ట పిడుస్తున్నాడు ఆయన, ఈయన బట్ట మారుస్తున్నారు. పరిచారికుడు అనుకున్నాడు పైకి వచ్చారు కదా బట్ట మార్చుకుంటున్నారని కొంచెం ముందుకి 2-3 అడుగులు వేశారు, అంతే దబ్బని చప్పుడు వచ్చింది. మహానుభావుడు ఒక్క దూకు నీటిలోకి దూకేశారు, అంతే. ఆ వేగానికి వెళ్ళిపోయింది శరీరం. చిత్రం ఏమిటో తెలుసా అండి? నీరు మింగి భయంతో బలవన్మరణం కాదు, ఆయన ఎటువంటి తేజస్సుతో ఊర్ధ్వముఖ చలనం చేసి పంచభూతాల్లోకి తన ప్రాణాన్ని కలిపి మోక్షస్థితిని అనుభవించారో ఆ శరీరాన్ని పట్టుకుని తీసుకొస్తే అభినవ భారతీ తీర్థస్వామి వారి గురువు గారు అప్పటికి అభినవ విద్యాతీర్థస్వామి, ఆ స్వామివారు చంద్రశేఖర భారతీ స్వామి వారికి శిష్యులు. ఆయన అప్పటికి శారదా నవరాత్రులు వచ్చేస్తున్నాయి, ఏర్పాట్లు చూస్తున్నారు ఆయన శారదాదేవి గుడికి. గబగబా తుంగానదిని దాటి యువతలకు వచ్చి ఆ శరీరాన్ని నీళ్లు మింగారేమో అని చూశారు, చుక్క నీరు మింగలేదు ఆయన. పైగా చిన్ముద్ర పట్టి ఉన్నారు, చిన్ముద్ర పట్టి తేజోమూర్తి అయి శరీరం విడిచిపెట్టారు. మహాత్ములు శరీరాన్ని అలా విడిచిపెడతారు. కాబట్టి నీకు యవ్వనంలో ఎంత బలం ఉంటుందో అంత బలం వస్తుంది. కానీ కొన్ని సంవత్సరముల తర్వాత, ఇంచుమించు కొన్ని 100 సంవత్సరముల తర్వాత దశరథ మహారాజు గారిని ఒక ఆయన పుడతాడు. ఆయన కడుపున శ్రీ మహావిష్ణువు రావణ సంహారానికి రామావతారంగా వస్తారు, ఒక నరుడిగా వస్తాడు. ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఆయన భార్య సీతమ్మ జాడ కనిపెట్టడానికి కొన్ని వానరములు ఇలా వెడతాయి. వెళ్ళినప్పుడు వాటికి నువ్వు మాట సాయం చెయ్యాలి, అందుకని నువ్వు ఇలాగే ఉండు, ఎలాగో రెక్కలు లేవుగా ఎక్కడికి వెళ్ళక, నువ్వు కూర్చో, వాళ్లే వస్తారని చెప్పారు.
నీవు వాళ్ళకి రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసిన ఉత్తర క్షణంలో నీ రెక్కలు నీకు వస్తాయని నాకు వరం ఇచ్చారు. అప్పుడే నాకు మహర్షి ఒక రహస్యాన్ని చెప్పారు. ఆయన భార్య సీతమ్మని రావణుడు అపహరించి తీసుకుని వెడతాడు. ఆ తల్లి రావణుడి ఇంట వండిన అన్నపు ముద్ద కూడా తినదు. అప్పుడు దేవేంద్రుడు పరమాన్నాన్ని పట్టుకెళ్ళి తల్లికి ఇస్తాడు. పరమాన్నంతు వైదేహ్యా జ్ఞాత్వా దాస్యతి వాసవః యదన్నం అమృతప్రఖ్యం సురాణామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్రాదిదం తితి అగ్రం ఉధృత్య రామాయ భూతలే నిర్వపిష్యతి యది జీవతి మే భర్త లక్ష్మణేన సహప్రభు దేవత్వం గచ్చతోర్వాపి తయోరన్నమిదం తితి. ఆ తల్లికి ఇంద్రుడు పట్టుకెళ్ళి ప్రతిరోజు ఇచ్చినటువంటి దేవతలకు కూడా లభించినటువంటి పాయసాన్న పాత్ర చేతపట్టుకుని ఈ భూమి మీద నా భర్త రాముడు లక్ష్మణుడు ఎక్కడ జీవించి ఉన్నా వారి కడుపు నిండుగా కాని పయ్యన్నాన్ని తీసి పెట్టేది. పెద్ద ధర్మం తెలుసా అండి? పయ్యన్నాన్ని ఎప్పుడూ కూడా ఇంటి యజమానికి పెట్టాలి. సరే, ఎందుకు అన్న దాని గురించి ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు ఆ ప్రత్యుత్పత్తి క్రమం గురించి అంతా చెప్పడం అంటే కష్టం కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. పయ్యన్నం యజమానికి పెడుతుంటారు. అందుకే కాబట్టి పయ్యన్నాన్ని రామలక్ష్మణులకి పెట్టి ఒకవేళ వారు శరీరములను విడిచిపెట్టుంటే ఏ లోకములలో ఉన్నా ఈ అన్నము దక్కుగా కాని పెట్టి తినేది ఆవిడ. ముద్ద కట్టి కాదు, పయ్యన్నం తీసి కింద పెట్టి ఆవిడ తినేది. కాబట్టి ఇంద్రుడిచ్చిన పాయసంతో బతికిస్తుంది తప్ప ఆవిడ రావణుడి యొక్క రాజ్యంలో ఉండిన అన్నం కూడా తినదు. అంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి రావణుడు లంకాపట్టణంలో బంధిస్తే ఆమె జాడ కనిపెట్టడానికి సుగ్రీవుడు పంపించిన వానరులు దక్షిణ దిక్కుగా వెడుతూ ఇటు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి అని నాతో ఆ రోజున చెప్పాడు. కాబట్టి నేను మీకు మాట సాయం చేశాను నాయన. ఆనాటి నుంచి ఎన్ని వేల సంవత్సరములో ఇలా పడున్నాను, మీరు వస్తారు మాట సాయం చేద్దామని. నా అదృష్టం ఇన్నాళ్ళకు వచ్చారు, మీకు మాట సాయం చేశాను అంది. రామాలయంలో ఒక్కసారి నీరాజనం ఇమ్మని చెప్పండి. తస్యప్యేవం బ్రువాణస్య సంపతేర్వానరైః సహ ఉత్పేతతుస్తదా పక్షౌ సమక్షం వనచారిణాం. ఈ మాట చెప్పేటప్పటికీ సంపాతికి కొత్త రెక్కలు వచ్చేసాయి. ఒక్కసారి యవ్వనం వచ్చేసింది, అంతే. ఆనందపడిపోయి తన రెక్కలు చూసుకుని సంపాతి బయలుదేరి ఒక్కసారి ఆకాశంలోకి వినివీధిన ఎగిరిపోతూ సర్వధా క్రియతాం యత్న సీతామధిగమిష్యధ పక్షలాభో మమాయం వహ సిద్ధి ప్రత్యయకారక. మీకు తప్పకుండా సీతమ్మ తల్లి దర్శనమవుతుంది, ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఆ మహానుభావుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రామ కథాబలం ఎంత గొప్పదో ముందు చెప్పారు. తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటే, రామకథ వింటే చచ్చిపోదామనుకున్న వాళ్ళు బతకడానికి మార్గం దొరికింది. తెలిసో తెలియకో రామకార్యం మీద వెళ్ళిపోతున్న వాళ్ళకి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇది రామ కథాబలం. రామ కార్యం మీద ఉన్న వాళ్ళకి, రామ కార్యానికి చిన్న సాయం చేసిన వాళ్ళకి రామచంద్రమూర్తి ఇచ్చేటటువంటి అత్యద్భుతమైన శక్తి. అందుకే రామకార్యంలో ఎప్పుడూ కూడా మీరు ఈ సాయం చెయ్యొద్దని అనకూడదు అని, మీరు ఇది చెయ్యొద్దు అని ఎవరిని అనకూడదు. ఎందుకో తెలుసా అండి? రామకార్యంలో ప్రతి వాళ్ళు ఉడత ఇసుక రేణువుని వేసినట్టు ప్రతి వాళ్ళు ఏదో ఒక సాయం చెయ్యాలి. పల్లకి పట్టుకోవాలి, శ్రీరామ, అందుకే రామకోట్ రాయిస్తారు. కనీసంలో కనీసం రామకోట్ రాసో కాగితం ఇవ్వాలి. నీకు ద్రవ్యం ఉంది, ఒక రూపాయి పావులైనా నువ్వు సమర్పించవలసి ఉంటుంది. రామాయణం వినవలసి ఉంటుంది. రామ కథకి, రామ కార్యానికి సాయం చెయ్యను అన్న మాట ఈ దేశంలో ఉండదు. ఎందుకో తెలుసా అండి? రామ కథాబలం, రామ కార్యంలో వెడుతున్న వాడికి చేసే మాట సాయం కూడా అంత గొప్పవి అని నిరూపించినటువంటిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఎగిరి సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు. దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరంలో కూర్చున్నారు. ప్రసుప్తమివ చాన్యత్ర క్రీడంతమివ చాన్యతః క్వచిత్ పర్వతమాత్రైశ్చ జలరాశిభిరావృతం సంకులం దానవేంద్రైశ్చ పాతాళ తలమాసిభిః రోమహర్షకరం దృష్ట్వా నిషేధు కపికుంజరాః ఆకాశమివ దుష్పారం సాగరం ప్రేక్షవానరాః విషేధు సహసా సర్వే కథం కార్యమితి బ్రువన్ విషణ్ణాం వాహినీం దృష్ట్వా సాగరస్య నిరీక్షణాత్ ఆశ్వాసయామాస హరీన్ భయార్తాన్ హరిసత్తమః. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే సముద్రం కొన్ని చోట్ల నిద్రపోతున్నట్టుంది, కొన్ని చోట్ల
మంచి సంతోషంగా ఎగిరి పడిపోతున్నట్టుగా పెద్ద పెద్ద కెరటాలతో ఉంది. కొన్ని కొన్ని చోట్ల పర్వత శిఖరాలంత కెరటాలు లేస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల ఏదో ఇంకా ఉత్సాహంతో పెద్ద ఘోష పెడుతున్నట్టుగా ఉంది. దానవులు, మొసళ్ళు, తిమింగలాలు, పావులు వీళ్ళందరికీ ఆలవాలమై ఉంది. 100 యోజనముల సముద్రాన్ని దాటేస్తే సీతమ్మ కనపడుతుందని అక్కడికి వచ్చి సంతోషంతో గంతులేసి కిచకిచలాడి చప్పట్లు కొట్టి చూసిన వాళ్ళకి ఆ సముద్రం వంక చూసి ఒక్కసారి మ్రాన్పడిపోయారు. మ్రాన్పడిపోయి 100 యోజనముల సముద్రాన్ని దాటాలంటే అలా చతికిల పడిపోయిన వాళ్ళని చూసి అంగదుడన్నాడు, న విషాదే మనఃకార్యం విషాదో దోషవత్తమ విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధ యువోరగ. చిన్న పిల్లవాణ్ణి పాము కాటు వేసి చంపేసినట్టు ఎవడు శోకాన్ని పొందుతాడో వాడు ఆ విషాదాన్ని పొందినటువంటి వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి మీరు ఉత్సాహాన్ని పుంజుకోండి. రామునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టగలిగిన వాడెవరు? వెనక్కి వెళ్ళి మేము సీతమ్మ జాడ కనిపెట్టామని శుభవార్త మనం పట్టుకెళ్లేటట్టుగా చేసి వానర జాతి ప్రతిష్ఠ నిలబెట్టగలిగినటువంటి మహాపురుషుడు మన సమూహంలో ఎవరు? ఎవరి అనుగ్రహ ఫలితంగా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు కృతార్థులై రామకార్యంలో సీతమ్మ జాడ వానరులు కనిపెట్టారనేటటువంటి ఖ్యాతి చేత ఒక కోతి కనపడితే సమస్త ప్రాణులు పొంగిపోయేటట్టుగా వానర జాతికి ప్రతిష్ఠ తేగలిగిన మహాపురుషుడెవరు? ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకుని ఈ 100 యోజనములు దాటుతాడు? ఎవరెవరు ఎంత దాటగలరో మీ బలాలు నాకు చెప్పండి అన్నాడు. గజుడు లేచి 10 యోజనాలు ఎడతానన్నాడు. గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, గంధమాదనుడు 50, మైందుడు 60, దివిదుడు 70, సుషేణుడు 80, జాంబవంతుడు 90 అని ఆయన అన్నాడు. నా బలం ఇంతే అనుకోకండి. ఇప్పుడు పెద్దవాణ్ణి అయిపోయాను, మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ కూడా 3 అడుగులుగా తీసుకుని 3 అడుగులు కొలవడానికి పెరిగిపోతే ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధి రవిబింబంబుపమింప పత్రముగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గణాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్నట్టు వామనమూర్తి పెరిగిపోతే ఆయనకి నేను చాలా తక్కువ కాలంలో ప్రదక్షిణం చేసినంత బలం ఉన్నవాణ్ణి. ఇప్పుడు పెద్దవాణ్ణి అయిపోయాను, 90 యోజనాలు వెడతాను అంటే అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు ఎగురుతాను, కానీ 100 యోజనములు ఎగిరి మళ్ళీ నేను వెనక్కి రాగలనా అన్నది నాకు అనుమానం అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవగసత్తమ భవాన్ కళత్రం అస్మాకం స్వామిభావే వ్యవస్థిత స్వామీ కళత్రం సైన్యస్య గతిరేషా పరంతప తస్మాత్ కళత్రవత్తాత ప్రతిపాల్య సదా భవాన్ మూలే సతీ సిద్ధ్యంతి గుణా పుష్పఫలోదయా. నాయన, రాజనేటటువంటి వాడు సైన్యాన్ని కార్యం మీద పంపించి తాను నిర్వహించాలి తప్ప రాజు విడితే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటే అది అసహ్యంగా ఉంటుంది. అధికారి పని చేసుకుంటుంటే గుమాస్తాలందరూ కాఫీ తాగినట్టు ఉంటుంది. కాబట్టి రాజు కూర్చోవాలి, పర్యవేక్షించాలి, భటులు పని మీద వెళ్ళాలి. అంతేకాని నువ్వు విడితే మేము ఇక్కడ కూర్చోవడం ఏమిటి? నువ్వు అననూకూడదు, మేము నిన్ను పంపించనూకూడదు. కాబట్టి అసలు మూలం ఉంటే కదా ఫలాలు పుష్పాలు వచ్చేటటువంటిది. కాబట్టి నువ్వు మూలం వంటి వాడివి, నిన్ను మేము రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు వెడతారు మరి? 10 వెళ్ళినా 20 వెళ్ళినా 30 వెళ్ళినా 40 వెళ్ళినా 70 వెళ్ళినా 90 వెళ్ళినా సముద్రంలోనే పడతాడు కదండి. సముద్రం 100 యోజనాలు అయినప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళిన వాడే వెడతాడు. వెళ్ళి తిరిగి రానివాడు, ఉపయోగం లేనివాడు. అంగదుడు వెడతాను కానీ వస్తానో రానో అనుమానం అన్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళగలిగిన వాడన్నవాడు, నేనున్నానన్నవాడు, అందులో చెయ్యెత్తినవాడు ఎవడూ లేడు. కాబట్టి అంగదుడు వెంటనే అన్నాడు, పునః కల్విదమస్మాభి కార్యం ప్రాయోపవేశనం. పట్టండి దర్భలు, దక్షిణ దిక్కుకి కొసలు పెట్టి వేసేద్దాం అన్నాడు. నేను చెప్పాను కదండి మీతోటి. ఎందుకని అంటే ఎవడు వెళ్ళేవాడు లేడు, సముద్రం ఇంత. వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, వెళ్ళే మార్గమా కనపట్టలేదు, ఎందుకు వెళ్ళడం, చచ్చిపోతాం. పరిచేయండి దర్భలు, మళ్ళీ పడుకుంటానన్నాడు. మాట్లాడితే చిన్నది దొరికింది, పొంగిపోయాడు, పరిగెత్తుకొచ్చాడు, గంతులేశాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, ఇన్ని చేశాడు. సముద్రం చూసి వెళ్ళేవాడు కనపడలేదు, పడుకుంటానంటాడు మళ్ళీ. ఇది కొంచెం దిద్దుకోవలసిన మనస్తత్వం. మంచి బలవంతుడే అంగదుడు, మంచి శౌర్యం ఉన్నటువంటి వాడే, కానీ మనస్సు ఇటువంటి స్థితిలో ఉంటుంది. రామాయణమే అన్నిటినీ చూపిస్తుంది.
ఇప్పుడు అంగదుడు అన్నాడు, నాయనా నువ్వు అలా ప్రాయోపవేశం చేస్తాను అన్నమాట అనకూడదు. అస్యతే వీర కార్యస్య నకించిత్ పరిహీయతే ఏష సంచోదయామ్యేనం యత్కార్య సాధయిష్యతి.